హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బీరకాయ పప్పు రెడీ చేస్తున్నాను. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి పప్పుని నేను కుక్కర్లో 2-3 విజిల్స్ తర్వాత రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. బీరకాయ పప్పుకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ బీరకాయ, టమాటా, ఆనియన్ ఇలా కట్ చేసుకొని పోపు పెట్టేసుకున్నాను. పోపు రెడీ అయిన తర్వాత దానిలో కొన్ని ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసిన తర్వాత టమాటా, బీరకాయ మొత్తం తరిగినటువంటివన్నీ వేసేసుకొని అలా సరిపడినంత ఉప్పు వేసి నీట్గా ఫ్రై చేసేసుకున్నాను. కొద్దిసేపు ఆవిరిలో ఉడికించిన తర్వాత పసుపు, కారం యాడ్ చేసుకున్నాను. ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాను. దానికి మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వాలి అంటే మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా వదిలేసి అది నీట్గా ఫ్రై అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. సో నేను మామూలుగా ఎప్పుడు బీరకాయ పప్పు అంటే కుక్కర్లో పప్పు వేసేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి పెట్టేస్తూ ఉంటాను. తర్వాత వెనిపేసి పోపు పెట్టుకుంటారు. బట్ ఈసారి మాత్రం నేను అలా కాకుండా ఈ విధంగా కొంచెం వెరైటీగా ఉండేలాగా, ఆ కాయలుగా ఉండేలాగా చేసుకున్నాను. ఇది ఎలా ఉందో చూసి చెప్పేసేయండి. ఇప్పుడు వెనక్కి పెట్టుకున్నటువంటి పప్పు అందులో ఉడికిపోయిన బీరకాయ దబ్బల్లో వేసేసుకున్నాను. ఇలా కలిపేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేసేసుకున్నాను. బాగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఉడికిన తర్వాత కొంచెం చిటికేడు ఇంగువ యాడ్ చేసుకున్నాను. ఏ కూరల్లో అయినా కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో బీరకాయ పప్పు ఇవాళ ఇలా రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.